సో కొత్త రకాల ట్రీట్మెంట్స్ ఈ క్యాన్సర్‌లో ఏమొచ్చినాయి అంటే, మనకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ డెఫినెట్‌లీ ఒకటి. అది బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వేరే వాళ్ళ నుంచి తీసేస్తాము బ్లడ్ క్యాన్సర్స్‌లో. ఇంకొకటి టీ సెల్ థెరపీ అని చెప్పుకున్నాము. కార్ టీ సెల్ థెరపీ అని. కరెంట్‌లీ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ రెగ్యులర్‌లీ ఇన్ ఇండియా. బట్ ఒక 2-3 ఇయర్స్ మేబీ 5 ఇయర్స్ డౌన్ ద లైన్ మనకి ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. ఇంకొకటి ఇమ్యునోథెరపీస్ అని వచ్చినాయి. ఇప్పుడు ఆ బ్లాస్ట్ కణాల మీద ఏ మార్కర్స్ ఉంటాయో దానికి యాంటీడోట్ మెడికేషన్స్, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. సో రిటక్సిమాబ్ అవ్వచ్చు, డిఫరెంట్ మెడికేషన్స్ ఆర్ టీకేఐ అంటే కొన్ని మాలిక్యూల్స్కి యాంటీ జెనెటిక్ మాలిక్యూల్స్ ఏవైతే అబ్నార్మల్గా ఉంటాయో ఆ క్యాన్సర్లో దానికి స్పెసిఫైడ్ టాబ్లెట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు FLT3 పాజిటివ్ ఉంటే FLT3 ఇన్హిబిటర్స్ అనే టాబ్లెట్స్ రావటము, అది BCL2 ఇన్హిబిటర్స్, వెనిటోక్లాక్స్ అనే టాబ్లెట్స్, ఈ అన్ని టాబ్లెట్స్ మనకి అవుట్కమ్ని చాలా పెంచాయి. ఇమాటినిబ్ అని PH పాజిటివ్ ల్యూకీమియా పేషెంట్స్లో ఇమాటినిబ్, డసాటినిబ్ అనేవి ల్యూకీమియా ట్రీట్మెంట్తో పాటు యాడ్ చేయటం. సో కొన్ని టాబ్లెట్ ఫార్మ్ ఆఫ్ కీమోథెరపీస్ ఆర్ నాన్ కీమోథెరపీ మెడికేషన్స్ ఈ ల్యూకీమియాలో యాడ్ అవ్వటం వల్ల అవుట్కమ్స్ చాలా పెరిగినాయి. అన్నిటికంటే ముఖ్యమైనది పేషెంట్ మైండ్ సెట్. సో డెఫినెట్గా అవుట్కమ్ బాగుండాలి అంటే ఒకటి డిసీజ్ ఎలా ఉంది, ఒకటి పేషెంట్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, ఇంకొకటి సబ్స్టాన్షియల్ ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, ఎలాంటి సోషల్ సపోర్ట్ ఉంది, అండ్ హౌ ద పర్సన్ ఈస్ మేనేజింగ్ ఇట్. ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని తెలిస్తే ముందుగా మెంటల్గా ప్రిపేర్ అవటం జరుగుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ ఆల్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ అ పేషెంట్ టువర్డ్స్ ద జర్నీ. యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ జర్నీ. So, and involving a patient family, finances, circumstances, what is affordable, and for a given patient, what it is the outcome. All these should be taken into consideration before we consider therapy to a patient to get a long-term outcome. So, patient ki leukemia treatment, leukemia ni జయించాలి అంటే మూడు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి డిసీజ్ ని కాంకర్ చేయటము, ఇంకొకటి పేషెంట్ ఫ్యాక్టర్స్, పేషెంట్ యాక్సెప్టెన్స్, తనకి క్యాన్సర్ ఉంది అని యాక్సెప్ట్ చేసి దాన్ని ఫైట్ చేయాలనే మోడ్లో, సైకలాజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాము. ఇంకోటి సర్కమ్స్టాన్షియల్, ఫ్యామిలీ సపోర్ట్ కానీ, సోషల్ సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్. పీపుల్ షుడ్ నాట్ ఫీల్ షై. ఇప్పుడు ఒక పర్సన్కి డబ్బులు లేకపోతే దేర్ ఆర్ డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి మనకి. CM రిలీఫ్ ఫండ్ కావచ్చు, PM రిలీఫ్ ఫండ్ కావచ్చు. ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ క్రౌడ్ ఫండింగ్ ఆప్షన్స్, బీట్ ఇంపాక్ట్ గురు కానీ, మీలో కిట్టో, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో పేషెంట్స్ చాలా మంది షైగా ఫీల్ అవుతారు. యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. అండ్ మీరు ఈ సహాయం తీసుకుంటే ఇంకొకరికి ఫ్యూచర్లో సహాయం చేయొచ్చు. సో ఐ థింక్ ఫైనాన్సెస్ వల్ల మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండటం అనేది జరగకూడదు. పీపుల్ షుడ్ ఎయిమ్ ఫర్ అ లాంగ్ టర్మ్ క్యూర్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం ఆప్టిమైజ్ చేస్తే ఈ పేషెంట్ జర్నీలో మంచి లాంగ్ టర్మ్ అవుట్కమ్ పొందవచ్చు.